ప్రజలను మోసం చేసి ముఖ్యమంత్రి అయ్యాడు. 420 హామీలు ఇచ్చాడు. ఆ 420 హామీలు కూడా ఆయన స్పీచ్, ముఖ్యమంత్రి కాక ముందు స్పీచ్ కూడా మీరు వినాలి. నేను ముఖ్యమంత్రి అయిన తెల్లారే ఈ స్కీమ్స్ అన్ని ఇస్తా అని గ్యారంటీ కార్డులు ఇచ్చారు. సంతకాలు పెట్టి ఇంటింటికి గ్యారంటీ కార్డులు ఇచ్చారు. గ్యారంటీ కార్డు అంటే మన అందరికి కూడా తెలుసు. ఆ గ్యారంటీ కార్డులను ఎంత మోసం చేసి ఓట్లు వేయించుకున్నాడో ఒక్కసారి మనం ప్రజలందరూ కూడా రివ్యూ చేసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు నేను మొదటి నుంచి కూడా అంటాను, చాలా మాటకారి, అబద్ధాలను కూడా నిజంగా పలికే వ్యక్తి, నిజాలను అబద్ధాలుగా పలికే వ్యక్తి అని చాలా బ్రోకర్ మాటలు మాట్లాడతాడు. ఊళ్ళల్లో ఉంటారు పంచాయతీ చెప్పేటోళ్ళు, దీన్ని దానికి చెప్తాడు, దానికి ఇది చెప్పేటోళ్ళు ఉన్నారు. దొంగతనం చేసినా కూడా దొంగతనం చేయలేదని వాదించేటోళ్ళు ఉంటారు. అంతకంటే దిట్ట. ఆ మాటలతోటి కాంగ్రెస్ పార్టీని మోసం చేశాడు. కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళందరినీ మోసం చేశాడు. వాళ్ళకు కూడా చెవులో పూలు పెట్టిండు. కేంద్రంలో కూడా వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకు చెవులో పూలు పెట్టిండు. పిసిసి ప్రెసిడెంట్ సంపాదించిండు. మాటలతోటి ప్రజలు మోసం చేసి ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి కాకముందు ఎన్ని హామీలు ఇచ్చాడో ఇవాళ చెప్తాడు. 2 ఏళ్ళు అయిపోయింది. 2 ఏళ్ళు అయిన తర్వాత ఇంకా కథలు చెప్తాడు. ఎవరు నమ్ముతారు? ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఒక్కొక్కటి మేము కూడా ఆ గ్యారంటీ కార్డులను ఇంటింటికి పంచాం. ప్రజలు పెద్ద కాంగ్రెస్ పార్టీ మీద పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. ఇంకా తిడతారు కార్డు తీసుకొని. ఒక్కొక్కరికి ఇంటింటికి 2 లక్షల బాకీ పడ్డాడు. ఇప్పటికి నీవు ఇస్తాన్న మాటలతోటి ప్రజలు మోసం పోతే పెన్షన్ భార్యాభర్తలకు ఇస్తా అన్నాడు, ముసలోళ్ళకు బిడ్డకి 2500 ఇస్తా అన్నాడు, స్కూటీ ఇస్తా అన్నాడు, తులం బంగారం వస్తాయి. ఒక్కొక్కరు లెక్కేసుకుంటారు 2-3 లక్షలు రావాలి. రుణమాఫీ సరిగ్గా కాలే. రైతు బంధు సంవత్సరం ఎగ్గొట్టిండు, ఒక్కసారి ఇచ్చిండు. మొన్న బోనస్ అసలే లేదు. ఈసారి మొత్తం బంద్ అయింది బోనస్. అన్నిటికి ఇస్తా అన్నాడు బోనస్. మక్కలకి ఇస్తా, దీనికి ఇస్తా, దానికి ఇస్తా అని మాట్లాడి ఆఖరి సన్న ఓట్ల కన్నా ఇస్తా అన్నాడు, అది కూడా ఇయ్యలే. అన్ని ఘోరమైన పరిస్థితి. మిషన్ భగీరథ అది బంద్ అయింది. మళ్ళా కుండలు బిందెలు పెట్టుకుని ఊళ్ళ పంటే తిరుగుతాను. కరెంటు లేదు, మోటార్లు స్టార్టర్లు మళ్ళా పాత రోజులు గుర్తుకొస్తాయి. ఇవన్నీ అబద్ధాలు చెప్పి ఇవన్నీ చేస్తా అని చెప్పి మోసం చేసి అధికారంకి వచ్చావు. ఇలా మంత్రులు నిన్ను నమ్మతలేరు, ఎమ్మెల్యేలు నిన్ను నమ్మతలేరు. మంత్రులు ఇద్దరు కలిసి ఎక్కడికైనా టూరు బొమ్మను కొట్టుకొని వస్తాను. ఏ జిల్లా పోయినా మీరు చూడండి, వరంగల్ పోతే అదే లొల్లి, కరీంనగర్ పోతే అదే లొల్లి. ఎక్కడికి పోయినా మంత్రులే కొట్టుకుంటారు. ఒక డిసిప్లిన్ ఉన్నదా? ఎమ్మెల్యేల పరిస్థితి కొట్టుకునే పరిస్థితి ఉన్నది. గందరగోళమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది. మళ్ళా ఎన్ని అబద్ధాలు ఆడావంటే కోర్టు నీకు తెలియదా? బీసీ రిజర్వేషన్ గురించి తెలిసి మోసం చేయాలనే బీసీలను మోసం చేయాలనే అదొక డ్రామా. నీకు ఎన్నికలు పెడితే నువ్వు రావని తెలుసు. నీకు స్థానిక ఎన్నికలల్లో ప్రజలు తరివి కొట్టే పరిస్థితి ఉన్నదనే యూరియా బస్తాలతోటి మొత్తం ఊళ్ళల్లో కాంగ్రెస్ పార్టీని తరివి కొట్టే పరిస్థితి వచ్చింది. దానికి ఏదో ఒక డ్రామా చేశావు నువ్వు. ఆ డ్రామా వల్ల ఎంత నష్టపోయాం? నువ్వు స్థానిక ఎన్నికలు పెట్టకపోవడం వల్ల ఎంత నష్టపోయాం? తెలంగాణకు కేంద్రం నుంచి ప్రతి నెల 300 కోట్లు వస్తాయి. మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి 300 కోట్లు వస్తాయి. ప్రతి గ్రామం లోపల మెయింటెనెన్స్ అంతా కూడా ఈ 2 డబ్బులతోటి మెయింటెనెన్స్ అవుతాయి. ఇవాళ లోకల్ బాడీలు ఎన్నికలు లేవు కాబట్టి మొత్తం పైసలు బంద్ అయినాయి. గ్రామాలల్లో కుప్పలు కూడా చెత్త చెదారం మిగిలిపోయి తీసే పరిస్థితి లేదు. ఎంప్లాయీస్కి జీతం ఇచ్చే పరిస్థితి లేదు కార్మికులకు. ఇవన్నీ మోసం చేయలేదా? మళ్ళా స్థానిక ఎన్నికలు పెడితే ప్రజలు తరివి కొడతారనే ఉద్దేశంతో ఒక బీసీ రిజర్వేషన్ అని ముందర పెట్టి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నం చేసినావు. మన ఊళ్ళలో ఆ తుపాకి రాముని కథలు ఎట్లుంటాయో ఇలా రేవంత్ రెడ్డి గారి కథలు ఎట్లే ఉన్నాయి. నేను ఒక్కటే చెప్తున్నా, మీరందరూ కూడా నేను బీసీ రిజర్వేషన్ చేస్తే 55 ఏళ్ళు మీకు కేంద్రంలో రాష్ట్రంలో అధికారం ఉన్నారు. మీరు చేయంగా కూడా నొద్దనడా? కేంద్రం ఆమోదం తెలపలే. ఇప్పుడు కేంద్రం ఆమోదం తెలపకుండా జీవో ఇచ్చావు. తెలుసు ఆ జీవో నీకు నిలబడదని. రాష్ట్రానికి అధికారం లేదు, ఎవరన్నా రిజర్వేషన్లు అడిగితే జైలు పెట్టాలని ఎవరన్నారు? అంటే ఎంత ప్రజలను మోసం చేశాడు ఒక్కసారి మీరు ఆలోచించండి.